జై హింద్. ఇలా బ్యాంక్ నిఫ్టీని చూస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసాం కదా మార్నింగ్. ఎలా వర్క్ చేసే చూసుకోండి. ఇప్పుడు రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి డ్రా చేద్దాం. అంతేనా, ఇంకేం మార్పు లేదు. చాలా ఇక్కడికి ఎక్కువైపోయింది. మార్కెట్ రేపు ఎలా ఉండవచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లోనే ఉంది. రేంజ్ దాటాలి ఏది జరగాలన్నా కూడా. 45,547, 46,172 ఈ రేంజ్ అనేది చాలా గట్టిగా పట్టుకుంది. ఆ రేంజ్లోనే ఉంటే రేంజ్ బౌండ్ అవుతుంది మార్కెట్. దాన్ని దాటితేనే ఏదైనా. నిఫ్టీ సంగతికి వద్దాం. నిఫ్టీ పొజిషన్ చూసుకుంటే మార్నింగ్ ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఒకసారి చెక్ చేసుకోండి, చూసుకోండి. ఇంత పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ని తగిలి అది రిటర్న్ రావడం మీరు చూస్తుంటారు. సపోర్ట్ తగిలి అక్కడే ఉండడం చూస్తుంటారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడానికి ఎప్పుడు మార్కెట్ అనేది తల వంచుతుంది ఖచ్చితంగా. కానీ ఓవర్గా పడడం అనేది జరిగేటప్పుడు అలా పనిచేయదు. మార్కెట్ ఎక్కువ ఫోర్స్లో పడేటప్పుడు ఎంత పెద్ద సపోర్ట్నైనా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత పెద్ద టెక్నికల్ అనాలిసిస్ కూడా పని చేయదు. ఎందుకంటే అప్పుడు మార్కెట్ అనేది న్యూస్లో వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుందాం. దీన్ని కొంచెం రేంజ్ పెంచుకుందాం. పెంచుకోబోలేదు, అంతే అలాగే ఉంది. చూసుకుంటే కొంచెం క్లోజ్ కాడే పెట్టాలి, అంతేను, ఇంకేం లేదు. మార్కెట్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. రేపు సంగతి ఆల్రెడీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఒక మూమెంట్ వచ్చేదాకా మనం ఎట్ సైడ్ అనేది అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. మార్కెట్ పడేదానికి అంత అవకాశం ఉందో, పెరిగేదానికి అంత అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బట్టి అండ్ నోట్ చేసుకోండి. మీ మార్కెట్లో ఎటువైపు ఉన్నారో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని మీరు అటు ట్రేడ్ తీసుకోండి. నైట్కి రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఉంది. వాటి రిజల్ట్ పోస్ట్ అయిన తర్వాత విషయం ఎలా ఉంటుందో తెలుస్తుంది. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇది మార్కెట్ అప్డేట్స్. ఇంకోటి ఏంటంటే రేపు శనివారం కదా, మార్కెట్ లేదు, ఏంటబ్బా ఎలా అంటున్నాను అనుకుంటున్నారేమో. రేపు మార్కెట్ ఉంది. ఫస్ట్ టైం శనివారం, ఫస్ట్ టైం అని కాదు, మామూలుగా బడ్జెట్ అప్పుడు ఆదివారం శనివారం మార్కెట్ని పెడతారు. కానీ రేపు మాత్రం శనివారం మార్కెట్ ఉంది. ఎందుకు ఉంది, ఏ టైంలో ఉందంటే మార్నింగ్ 9 to 10 దాకా, 11 to 12 దాకా మార్కెట్ అనేది రన్ అవుతుంది. ఇంట్రాడేస్ పనిచేయవు. ఇంట్రాడే ఆప్షన్తో ట్రేడ్ చేయాలనుకుంటే కొనలేరు, అమ్మలేరు. క్యాష్ తోటే కొనుక్కొని క్యాష్తోనే సెల్ చేసుకునేటట్టయితే పనిచేస్తుంది. ఎందుకంటే ఎందుకు రేపు మార్కెట్ని పెట్టారు అంటే, రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక పాత వాళ్ళకి బాగా తెలుసు. మార్కెట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు చాలాసార్లు ఆగిపోయాయి. స్టాక్ మార్కెటే ఆగిపోయింది. చాలామందిని చాలా లాస్ చేసింది. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. అందులో సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నిఫ్టీ ఆగిపోవడం, స్ట్రక్ అయిపోవడం చాలా జరిగాయి. ఆ విధంగా మా సెబీ, ఎన్ఎస్సి వాటన్నిటిని అప్డేట్ చేసుకుంది. అలా సెకండ్ ఆఫీస్ లాగా ఇప్పుడు ఇంకొక ఆఫీస్ లాగా దీన్ని ఓపెన్ చేస్తున్నారు రేపు చెకింగ్ కోసం. రేపు అంతా అయితే
సర్వర్ డౌన్ అవ్వడం, మార్కెట్ ఆగడం అనేది లేకుండా దానివల్ల ఎవరు నష్టపోకుండా ఉంటారు. ఓకే, చాలు, ఇంతతో కంటెంట్ అనేది ప్రస్తుతానికి ఇది చాలు. మీరు అడిగేదాన్ని బట్టి నేను కంటెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.